సిగ్నిఫికెంట్ గా ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి, లివర్కు ఉండే గొప్ప గుణం ఏంటంటే మళ్ళీ కొంత రీజనరేట్ అవుతుంది కాబట్టి రీజనరేటివ్ నాడ్యూల్స్ బుడిపిలుగా లివర్ మీద వస్తాయి. దీన్నే సిర్రోసిస్ అంటాం. ఈ స్టేజ్ ఇర్రివర్సిబుల్ స్టేజ్. సో ఈ స్టేజ్ లో మనకి ఎన్ని మందులు వాడినా జబ్బు అనేది రివర్స్ అయితే కాదు, ఫర్దర్ గా ప్రోగ్రెస్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోవడము, అదే విధంగా లివర్ క్యాన్సర్స్ రావడము, అదే విధంగా గుండె మీద ప్రభావం చూపించి గుండె ప్రాబ్లమ్స్ రావడము, సో కార్డియోమయోపతి, అదే విధంగా కిడ్నీ మీద ప్రభావంతో హెప్టోరెనల్ సిండ్రోమ్ అని, బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ చూపించి ఎన్కెఫలోపతి రావడం, అంటే బాడీలో అన్ని అవయవాల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది చివరి స్టేజ్ లో. సో ఈ స్టేజ్ లో మనకి డాక్టర్ సలహాతో అవసరమైనప్పుడు ఖచ్చితంగా లివర్ మార్పిడి అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో అదే మనకి ప్రధానమైన ట్రీట్మెంట్. ఎందుకంటే లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి, అది రివర్స్ అయ్యే అవకాశం లేదు కాబట్టి లివర్ మార్పిడి ఒకటే మనకి ఛాయిస్ అన్నమాట. సో ఈ రోజుల్లో లివర్ మార్పిడి అనేది అద్భుతమైన రిజల్ట్స్ తో కూడింది. ఖర్చు కూడా అంటే మేము చదువుకునేటప్పుడు తో కంపేర్ చేసుకుంటే చాలా ఖర్చు తగ్గింది. రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 95 to 98% సక్సెస్ రేట్, అంటే 10 years సర్వైవల్ అనేది ఉంది.